ఆకు మీద ఎన్ని నీళ్లు పోసినా ఒక్క చుక్క కూడా నిలవదు. అలాగే సముద్రం ఒడ్డున మనం ఎన్నిసార్లు పేరు రాసినా అది చెరిగిపోకుండా ఉండదు. ఆకలి ఎన్నిసార్లు వేసినా అది అమ్మ చేతి వంట ముందు ఓడిపోకుండా ఉండదు. ఇంకెందుకు ఆలస్యం, మరి అలాంటి ఆకలిని ఇలా తరిమేద్దాం. మన అమ్మ చేతి వంటని స్టార్ట్ చేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఏం పద్మ గారు, ఈ వింటర్ సీజన్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? అంటే చలి ఎక్కువైపోయింది కదా, అంటే కొంచెం హాట్ గా రెసిపీస్ వేడిగా, అంటే మనం తినేటప్పుడు వండుకోవటము, అదేంటి కొంచెం స్పైసీగా కొంచెం, అంటే వింటర్లో అంటే ఎలాగో వేడిగా అంటేనే బాగుంటుంది. ఏదైనా కూడా ఏవైనా సరే ఏం తిన్నా కూడా అప్పుడు ఆ తర్వాత కూడా హాట్ వాటర్ తాగటమే బెటర్. అంతేగా, కొంచెం అది చాలా మంచి. ఇది హాట్ వాటర్ తాగటం వల్ల ఏంటంటే తొందరగా డైజెషన్ అవుతుంది. చలికాలం తొందరగా ఆకలి కాదు. సమ్మర్ లో అయితే ఎప్పుడు ఆకలి అవుతూనే ఉంటుంది. సమ్మర్ లో ఎక్కువ తింటాం కదా మనం, ఎక్కువ తింటాం, ఆకలి ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే వాటర్ చెమటతో పోతుంది కదా, అందుకని ఆకలి ఎక్కువ అవుతుంది, టైం ఎక్కువ ఉంటుంది. అంతే. సో ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు మాకు? ఈ రోజు చాలా పాత వంట, ట్రెడిషనల్ చల్ల చక్రాలు. అంటే అవేంటి టేస్టీగా ఉంటాయి, కారంగా ఉంటాయి. ఈ వింటర్ కి చల్ల చక్రాలు చాలా సూటబుల్ కదా, అలా కారంగా పుల్లగా ఉంటాయి. ఓకే, డన్. చల్ల చక్రాలు చేయబోతున్నాము, వింటర్ స్పెషల్. మరి ఇంకెందుకు ఆలస్యం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. చల్ల చక్రాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బియ్య పిండి, పెరుగు, ఉప్పు, నువ్వులు, జీలకర్ర, నానబెట్టిన సగ్గుబియ్యం, నూనె, వెన్న, కారం. పద్మ గారు, ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో మనం పిండి కలుపుకోవాలి. ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందాం. నేను ఆయిల్ పెట్టేస్తాను. ఆయిల్ పెట్టి వెయిట్ చేస్తాను, ఎందుకంటే చక్రాలు ఆయిల్ డీప్ ఫ్రై అవ్వాలి కదా. ఓకే, ఇది అమ్మమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తారు కదా ఈ చల్ల చక్రాలు అనేది. బియ్యం పిండి, ఇది రాగి పిండి ఒక హాఫ్ కప్. ఇది మీరు యాడ్ చేశారు కదా కొత్తగా? అంటే కొంచెం హెల్దీగా ఉంటుంది. కొంచెం ఏంటంటే రాగి పిండి వేయడంలో ఇంకా క్రిస్పీనెస్ ఎక్కువగా కూడా వస్తుంది. అలాగే నానబెట్టిన సగ్గుబియ్యం. ఇవి ఇలా వేస్తే చక్రాల గిద్దలో వస్తాయా? వస్తుంది, పెద్ద హోల్ వేసుకోవాలి. అవునా, ఇది ఇక్కడ రెడీగా ఉన్నాయిగా. ఓకే, లేదు ఇంకొకటి ఉంది, తీయండి. అంటే ఇవి మనం సగ్గుబియ్యం వేసుకోకుంటే దాంతో వేయచ్చు, సగ్గుబియ్యం వేసుకుంటే స్టార్. ఇది స్టార్ లాగానా, మురుకుల్లా వస్తాయేమో ఇప్పుడు కదా. జీలకర్ర వేసారు, జీలకర్ర, ఉప్పు, నువ్వులు, ఒక స్పూన్. ద మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట చల్ల చక్రాల్లో. వెన్న, అలానే కారం. వేరే స్పూన్ ఇవ్వండి. కారం, కారం కొంచెం ఎక్కువ వేసారు కదా, అంటే కొంచెం పెరుగు వేస్తాం కదా, కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం పెరుగు కొంచెం వాటర్ వేసేసుకుంటే. ఓకే, దీనికి పెరుగు ఏమైనా పుల్ల పెరుగు అయి ఉండాలా? పుల్ల పెరిగే బాగుంటుంది. పుల్ల పెరిగే బాగుంటుంది. ఓకే, అందుకే కారం ఎక్కువ వేసారు మీరు. పెరుగు ఇందులో ఇంకా కొంచెం వాటర్ కూడా, కొంచెం వాటరా, ఎందుకంటే మొత్తం పెరుగుతో తడిపామనుకో త్వరగా కాలవు అనమాట. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది.
సో ఇలా చల్ల చక్రాలకు కావాల్సిన పిండి ఇట్లా కలుపుకోవాలి. అలానే ఆయిల్ కూడా హీట్ అవడానికి పెట్టేసాము. ఆయిల్ వేడెక్కింది, రెడీగా ఉంది. అలానే చక్రాల గిద్దలోకి పిండి పెట్టడానికి పిండి కూడా రెడీగా ఉంది. పిండి ఇలా పెట్టేసుకోవాలి. దీన్ని ఇలా తిప్పాలా పద్మ గారు? అంతేనా? ఎప్పుడైనా సరే హాట్ వేడి వేడి నూనెలో అలా తిప్పితేనే బాగుంటుంది. సో వేగిపోయినాయిగా పద్మ గారు, తీసేద్దాం. ఓకే, ఇలా చక్రాలన్నీ ఫ్రై చేసేసుకుంటే సగ్గుబియ్యం ఒక్కటి బాగా కనిపిస్తున్నాయి కదా అలా. పద్మగారు, ఇంకా మీరు అప్పటి పిండి వంటలు ఏమేం చేస్తారు, ఏం నేర్చుకున్నారు అమ్మమ్మ వాళ్ళ దగ్గర? అన్నీ చేస్తాను. అన్ని లడ్డు, అరిసెలు, బూరెలు, పూర్ణం బూరెలు, కొబ్బరి బూరెలు అన్ని ట్రెడిషనల్. హాట్ లో కూడా ఇవన్నీ అన్ని రకాల మురుకులు చేస్తాను. అన్ని రకాల మురుకులు. స్టవ్ ఆపేద్దాం. సో చల్ల చక్రాలు రెడీ అయిపోయినాయి. ఎప్పుడో అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు ఇలా వేడివేడిగా ఈ చల్ల చక్రాలు, పుల్ల చక్రాలు ఇలా అంటూ ఉంటారు. ఇవి రెడీగా ఉన్నాయి. ఇవి చాలా బాగుంటాయి. మీరు అన్నట్టు వింటర్ సీజన్కి చాలా చాలా బాగుంటాయి. నేనేంటంటే ఇందులో సగ్గుబియ్యం నానబెట్టి వేసాను. మామూలుగా చల్ల చక్రాల్లో మజ్జిగ బియ్యం పిండితో కలిపి చేసేస్తారనమాట. అవి చక్రాలు లాగా వస్తాయి. సగ్గుబియ్యం ఏంటంటే కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. చిన్నగా ఇలా ముక్కలుగానే చూస్తాను. అలా కూడా వస్తాయి. చక్రాల్లాగా కూడా బిళ్ళలుగా కూడా చేసుకోవచ్చు. సేపు ఆగం మామూలుగా పిండి వంటలు పొయ్యి దగ్గర చేస్తుంటే అయిపోతూ ఉంటాయి. బా అదిరిపోయింది పుల్లగా. ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను కొంచెం రాగి పిండి యాడ్ చేశాను కదా, ఆ రాగి పిండి యాడ్ చేయడం వల్ల మనకి తొందరగా కాలుతాయి, ఇంకా క్రంచీనెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కొంచెం హెల్త్ వైజ్ గా కూడా మొత్తం బియ్యం పిండి కాకుండా రాగి పిండి. మీ ఆధ్వర్యంలో నేను ఎంతో టేస్టీగా చేసిన చల్ల చక్రాల టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి పద్మ గారు. రోజు మీరే అడిగేది, నేను అడగదా? కరెక్టే కదా. చూస్తుంటేనే టెంప్ట్ అవుతుంది, వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది. మన ఆడియన్స్ కూడా చూస్తుంటే ఏంటంటే ఈ సగ్గుబియ్యం ఇలా కనబడుతుంటే తినాలనిపిస్తుంది. చాలా ఈజీ కూడా కదా రెసిపీ. అసలు నాకు ఇలా తింటుంటే ఆగబుద్ది అట్లా బఠానీలు తింటాం కదా, ఆకుండా ఒకదాని తర్వాత ఒకటి అట్లా వెళ్ళిపోతున్నాయి. పుల్లగా, కారంగా, ఘాటుగా చాలా బాగున్నాయి. వేసిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, చేసిన పని తక్కువ, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చల్ల చక్రాలు ఎలా చేయాలో, ఏమేం కావాలో నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చల్ల చక్రాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బియ్యం పిండి, పెరుగు, ఉప్పు, నువ్వులు, జీలకర్ర, నానబెట్టిన సగ్గుబియ్యం, నూనె, వెన్న, కారం. చల్ల చక్రాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఈ లోపుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో బియ్యం పిండి, కొద్దిగా రాగి పిండి, నానబెట్టిన సగ్గుబియ్యం, జీలకర్ర, ఉప్పు, నువ్వులు, కొద్దిగా వెన్న, కారం వేసి కొద్దిగా పెరుగు వేసి కలిపిన తర్వాత నీళ్లు పోసుకొని చక్రాల పిండిలాగా పిండి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని చక్రాల గిద్దల్లో పెట్టుకొని వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి సర్వ్ చేయండి. అంతే, చల్ల చక్రాలు రెడీ. పద్మ గారు, హాలిడేస్లో మాకేదో కొంచెం అలా రిలీఫ్ ఇచ్చినట్టు అమ్మ చేతి వంటలో ఒక పాతకాలం పిండి వంట చూపించి మళ్ళీ అవి ఆ రోజులన్నీ గుర్తు చేశారు. చాలా చాలా టేస్టీగా కుదిరినాయి చాలా చక్రాలు. సో నేను కూడా మా పిల్లలకు చేసి పెట్టచ్చు, ఇప్పుడు నేర్పించారు కదా నాకు. సో ఇంత మంచి వంట మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. ఈరోజు అమ్మ చేతి వంటలో స్పెషల్గా మనందరికీ తెలిసిన, మనం మర్చిపోయిన ఒక మంచి రెసిపీని మీ అందరికీ టేస్ట్ చూపించేసాం. మళ్ళీ మీరందరూ తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.